నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు జనగామ ముఖ్య నేతలతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ భేటీ పాలకుర్తి దేవరుపుల కొడకండ్ల మండలాలపై సమీక్ష ఆదిలాబాద్లో ఎమ్మెల్యే జోగురామన్న పర్యటన చించుఘాట్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం విశాఖలో దశల వారీగా ఉక్కు ఉద్యమం తమ గళాన్ని వినిపిస్తున్న రాజకీయ పక్షాలు కరీంనగర్ జిల్లాలో దళిత సంఘాల నిరసన హుజూరాబాద్ సీఐని సస్పెండ్ చేయాలని ధర్నా మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం కొడంగల్లో ఆర్టీసీ బస్సు నుంచి కింద పడి మృతి ఇక డీటెయిల్ చూస్తే జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పాలకుర్తి దేవరుపుల కొడకండ్ల మండలాల ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వివిధ మండలాలకు చెందిన అభివృద్ధి పనులపై ముఖ్య నేతలను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలపై గెలిపే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు మంత్రి ఎర్రబెల్లి సూచించారు రైతులకు మీరు రైతు బంధు మీ రాష్ట్రంలో ఎక్కడన్నా ఇచ్చారా? ఇస్తే అప్పుడు మీరు మాట్లాడండి. 24 గంటల కరెంటు రెండు కోరికలు అడుగుతారు. ఏం కోరికలు? ఒకటి, కరెంటు ప్రైవేట్ కన్నా చేయకుంది, మీటర్లు పెడితే బిల్లులు కట్టే పరిస్థితి ఉన్నది రైతులు. రెండో కోరిక ఏం కోరుతున్నారు? మీరు ఎంత కొంటారో మాకు ధర చెప్పండి. ఇప్పుడు ఒడ్లు ఇంత కొంటాం, పత్తి ఇంత కొంటాం అని ధర నిర్ణయించింది. ఒప్పుకుంటలేదు. ఈ మధ్యన కాంగ్రెస్ వాళ్ళు కూడా బాగా ధర్నాలు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టో అన్నది కాంగ్రెస్ పార్టీ, అది మన దగ్గర దొరుకుతుంది. ఉన్నది మన ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. ఇప్పుడు రైతులకు ఏం చేస్తున్నారో చెప్పండి. ఎక్కడైనా మీరు ఇది ఈ డిస్కషన్ పెంచాలి. వాడు ఎవరైనా తిడితే మీరు నోరు మూసుకొని ఊపుకుంటారు. కొంతమంది నోరు మూసుకొని ఊపుకోవద్దు. మీరు రైతు బంధు 10,000 మీ ఎకరాన కేసీఆర్ గారు ఇక్కడ ఇస్తున్నాడు. కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చిండు, దేవాలయం నీళ్ళు తీసుకొచ్చిండు. సరే, కాళేశ్వరం దేవాలయం నీళ్ళు అది పక్కకు పెట్టు. మీరు రైతు బంధు ఇచ్చిందా? 24 గంటల కరెంట్ ఇచ్చిందా? రైతు బీమా ఇచ్చిందా? ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే జోగురామన్న సుడిగాలి పర్యటన చేశారు. అనంతరం చించుఘాట్లో ఆదివాసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మన రాష్ట్ర ప్రభుత్వం తరపున పాల్గొన్న కాత్లే మారుతిని సపరివార సమేతంగా సన్మానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆదివాసులకు సరైన న్యాయం జరిగిందని ఎమ్మెల్యే జోగురామన్న తెలిపారు. అదేవిధంగా ఆదిలాబాద్కు విచ్చేసిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వారిని సన్మానించారు. అంటే నాకు ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఏమేమి అవసరమో అన్నీ కూడా సమకూర్చారు. నాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు అక్కడ వెళ్ళటం రావటం, మరి నాకు ఇక్కడి నుంచి ప్రత్యేకంగా మా చుంచుఘాట్ గ్రామం నుంచి ఒక ఆదివాసీ సమాజం నుంచి నన్ను ఎంపిక చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఇట్లాంటి అవకాశం సదావకాశాన్ని మా ఆదివాసులకు కల్పించినందుకు, మరి మా సమస్యల్ని అక్కడి వరకు తీసుకెళ్ళడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే మా యొక్క లోకల్ ఎమ్మెల్యే గారు రామన్న సార్ గారు ఈరోజు విచ్చేశారు. చిన్న సన్మాన కార్యక్రమాన్ని కూడా వారి చేతుల మీదుగా చేశారు. దీనికి మేము ఎప్పుడు కూడా మా సమాజం తరఫు నుంచి, మా గ్రామం తరఫు నుంచి మీకు అంటే శ్రమ ఎప్పుడు మా వైపు ఉంది, ఇంకా మున్ముందు కూడా మా దగ్గర ఉండాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రెస్ మిత్రులందరికీ పేరు పేరు నమస్కారాలు. ఏదైతే కాత్లే మారుతి గారు చెప్పినట్టు మరొక రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారిని ఆదివాసీ సమాజం అటువంటి
మారుతి గారిని అక్కడికి ఢిల్లీకి పంపడం జరిగింది. వారు ఢిల్లీలో పూర్తిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆదివాసుల యొక్క సంప్రదాయాలు ఆచారాలతో పాటు వారి జీవన ప్రమాణాలపైన వారు అనేక సూచనలు చేయడం, జీవన ప్రమాణాలతో పాటు విద్య, వైద్యం ఇవన్నీ కూడా మరి చాలా లోపిస్తూ ఉన్నాయి. ఇవన్నిటి కూడా మళ్ళీ ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ వ్యవస్థను ఏ రకంగా పటిష్టం చేస్తే ప్రైమరీ ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా పేరుకు మాత్రమే పనిచేస్తున్నటువంటి వ్యవస్థను కూడా కొంత అక్కడక్కడ అంతా జరగకపోయినా అక్కడక్కడ జరుగుతున్నటువంటి వాటిపైన పూర్తిగా క్షుణ్ణంగా ఆయన పరిశీలనలు జరిపిండు, సర్వేలు జరిపిండు, అధ్యయనాలు చేసిండు, రీసెర్చ్లు చేసిన తర్వాత ఈ జాతికి ఈ ప్రాంతానికి ఎట్లా చేస్తే ముందు బాగుంటుందని చెప్పి కూడా ప్రభుత్వాలకు కేంద్రం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సూచన చేసిండు. నేను కూడా వారు సూచన చేసినటువంటి వాటిని నాకు కూడా ఒక ప్రతి కాపీ ఇవ్వమని చెప్తున్నాను. తప్పకుండా వారు 100% చెప్పినలా. ఇక విశాఖ ఉక్కు ఉద్యమం దశల వారీగా ఉధృతమవుతుంది. పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాలు తమ గళాన్ని తీవ్రతరం చేస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రిలే నిరాహార దీక్షను చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే వాసుపల్లి దీక్షకు దిగారు. ఈ దీక్షకు ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి, వైసీపీ నాయకులు, వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి వారు దీక్షను ప్రారంభించారు. స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారని ఎంపీ ఎంబీవీ సత్యనారాయణ అన్నారు. దీక్ష చేస్తా ఉన్నాం. నిరాహార దీక్ష వైఎస్ఆర్సీపీ జాతీయ పార్టీ శ్రీ విజయసాయి గారికి ఆహ్వానం పలుకుతూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ఒకసారి వారికి పాదయాత్ర. అలాగే ఈ కార్యక్రమాన్ని శాస్త్రి వర్యలో శ్రీ అవంతి శ్రీనివాస్ గారు కూడా విశాఖపట్నం జిల్లాలో రాష్ట్రంలో తీసుకొచ్చేదాన్ని నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, రాష్ట్రంలో ఎందుకు తీసుకోవాలండి? రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో భాగం కదా, మన పన్ను కట్టలేదు భారతదేశానికి. మరి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని విభజన హామీలు నిర్వహించాల్సిన స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయడం కూడా చాలా అవమానం, చాలా దుర్మార్గం. దీనిని రాజకీయాలకి పక్కన పెట్టి తప్పనిసరిగా ఇది రాష్ట్రానికి గుండె లాంటిది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా మరి ఖండించాలి, దీనికోసం పోరాడాలి. ఢిల్లీ స్థాయిలో కానీ గల్లీ స్థాయిలో కానీ మన వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట కూడా తప్పనిసరిగా పోరాడతామని మీ అందరూ కూడా వచ్చినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కూడా లక్ష్యమే. మరి అందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా మీ అందరిలో ఉంది. కొంతమంది వ్యక్తులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమాన్ని మన మీద బురదలే కార్యక్రమాలు చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు, మన విజయసాయిరెడ్డి గారు మరి ఏదో దీన్ని పట్టించుకోవట్లేదు, దీన్ని ఏదో చేయాలని ఒక కుట్ర జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు లేఖ రాశారు, దీన్ని విభజించారు. విజయసాయిరెడ్డి గారు పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట కూడా మన ఎంపీ విజయసాయి ఆధ్వర్యంలో పోరాడతామని చెప్పారు. మన పార్లమెంట్ సభ్యులు సత్యనారాయణ గారు మొట్టమొదటిగా స్పందించి అవసరమైతే పదవికి రాజీనామా చేస్తామని కూడా చెప్పారు. నేను చెప్పాను, సార్ పదవి రాజీనామా చేస్తే మన పార్లమెంట్లోకి వెళ్ళడం, మాట్లాడడం, మన విషయాన్ని రిప్రజెంట్ చేయడం అని సెటిల్మెంట్ ఆగారు. అంటే అది శిక్షణ నిదర్శనాలు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ భవనం రామారెడ్డి గ్రామ సర్పంచ్ దండబోయిన సంజీవ్ అంబేద్కర్ సంఘానికి సదర్ సంఘానికి ఎవరికీ చెప్పకుండా అక్రమంగా అంబేద్కర్ కమ్యూనిటీ భవనాన్ని కూల్చివేశారు. దీన్ని నిరసిస్తూ సదరు సంఘం అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో కమిటీ సభ్యులతో మాట్లాడుకునే సమయంలో మండల పరిషత్ కార్యాలయానికి వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ డాక్టర్ శరత్ను కలిసి వినతి పత్రం అందజేశారు. వెంటనే జిల్లా కలెక్టర్ గ్రామ సర్పంచ్ సంజుకు ఫోన్ చేశారు. అనంతరం ఎంపీడీఓ శంకర్ నాయక్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం నాయకులు కమిటీ సభ్యులు మాట్లాడుతూ అంబేద్కర్ మాల కమిటీ భవనం అంబేద్కర్ సంఘమునకు ఇన్ఫర్మేషన్ లేకుండా జేసీబీతో కూల్చివేసినటువంటి గ్రామ
సర్పంచ్ దండబోయిన సంజీవ్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో త్వరలో గ్రంథాలయ శంకుస్థాపన చేయడానికి వచ్చే ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే జాజుల సురేందర్ని అడ్డుకుంటామని తెలిపారు. అంబేద్కర్ సంఘానికి చెప్పకుండా కమ్యూనిటీ భవనం కూల్చినందుకు గ్రామ సర్పంచ్ సంజీవ్ అక్కడే తన నూతన అంబేద్కర్ కమ్యూనిటీ భవనాన్ని కట్టించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు, సదరు సంఘం నాయకులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. ఇమిగ్రేషన్ కు ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి వచ్చిన అడ్డుకోనికి పక్కా మేము అడ్డుకొని చూపిస్తాం. అధికారులు కాబట్టి గ్రంథాలయంకు మేము కూడా సహకరిస్తాం. మా వంతు కృషి మేము చేస్తాం. గ్రంథాలయం కానీ అక్కడ శాంక్షన్ అయితే మరి గ్రౌండ్ ఎందుకు కాలేదు, ఆ డబ్బులు ఎందుకు వాపస్ పోయింది? మీరు వచ్చి ఇప్పుడు నాకు వెరిఫై చేసి చెప్పండి రేపటికి. ఇక్కడ మీరు రండి, రామారెడ్డి ఎండిఓ ఆఫీస్ రండి మధ్యాహ్నం తర్వాత ఇక్కడ లంచ్ చేసి రండి. ఎండిఓ ఆఫీస్ రండి ఉంటుంది లేదా సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు రామారెడ్డి ఉన్నారు, నాకు చూసుకొని అసలు ఏంటి ఎంక్వైరీ చేసి ఎవరి కానీ ఇంకేమన్నా మంచి మంచి స్టోరీలు ఉన్న బుక్స్ ఇట్లా మేము కూడా మా సంఘం తరఫున మేము ఇస్తాము. మేము కూడా సహకారం పూర్తి స్థాయిలో అందిస్తాము. మండల గ్రంథాలయంకు కానీ ఇక్కడ ఇంకోసారి ఏదైనా అక్రమ కూల్చివేతలు ఇట్లా జరిగితే మాత్రం అస్సలు బాగోదని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే కూల్చివేయబడిందో ఈ మా సంఘ భవనం ఏదైతే కూల్చివేయబడిందో దానికి పూర్తి బాధ్యత సర్పంచ్ గారే. ఎందుకంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చేశారు కాబట్టి సర్పంచ్ గారే దాన్ని నిర్మించి మళ్ళీ మా సంఘ భవనం మాకు అప్పచెప్పాలా. లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎంపీడీఓ ఆఫీస్ కానీ అవసరమైతే గ్రామ పంచాయతీ కానీ సర్పంచ్ గారి ఇల్లు కూడా ముట్టడి చేయడానికి మేము వెనక్కి రామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అక్రమ కూల్చివేతలు చేసినందుకు వెంటనే ఉన్న ప్రూఫ్లు బట్టి కలెక్టర్కు ఇవ్వడం జరిగింది, ఎంపీడీఓకు ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ పై అధికారులు ఎమ్మెల్యే ఇప్పుడు గ్రంథాలయం శంకుస్థాపన చేస్తున్నారంటే దానికి అడ్డుకునే ప్రసక్తి మేము ఆల్రెడీ రంగంలోకి మాకు కూల్చినందుకు కూడా మాకు నష్టపరిహారము బిల్డింగ్ శాంక్షన్ చేయాలి కూడా కావాల్సిన అన్ని మా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఎవిడెన్స్ తీసుకురామన్న సర్పంచ్ మీ దగ్గర ఎవిడెన్స్ ఏముందని అడిగిండు. ఎవిడెన్స్ ఉన్నాయి. బాలయ్య ఉన్నప్పుడు ఇచ్చిన కమిటీ వాళ్ళు షబీర్ భాయ్ ఉన్నప్పుడు అయితే అప్పుడు వాళ్ళు శాంక్షన్ చేసి ఇస్తే వీళ్ళు రామారెడ్డి రుద్రమైన పెంట దీన్ని కట్టించిన ఆయన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని మీసేవ కేంద్రంలో ఇష్టారాజ్యంగా పైసలు వసూలు చేస్తున్నారు. నిరక్షరాస్యులైన తెలియని అమాయక ప్రజలను మోసం చేస్తూ అధిక మొత్తంలో పైసలు వసూలు చేస్తున్నారు. దంతాలపల్లి మీసేవ మెనూ బోర్డు పెట్టకుండా వ్యవహరిస్తూ అడిగినంత డబ్బులు ప్రజలు ఇవ్వవలసిందే, లేకుంటే నో సర్టిఫికేట్ అని చెప్తున్నారు. వెంటనే దంతాలపల్లి మీసేవ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. కానీ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని బాధితులు వాపోతున్నారు. అదే రేషన్ కార్డు ఒకటే కావాలి. రేషన్ కార్డు నెంబర్ రాపించుకొచ్చి కింద ఇచ్చారు. అప్లై చేయలేదంటానుగా. ఎన్ని రోజుల కింద ఇప్పుడు మీకు ఏం బిజీ ఉన్నదా? మీ ఎన్ని రోజులు మా వాళ్ళు ఇచ్చారు? 2 రోజులు అయింది. పని కాదు కదా అది. అదే చేయలేదని అంటాడు. ఇచ్చినాం కదా, క్యాస్ట్ ఇన్కమే కదా. అదే 110 తీసుకోండి. 110 తీసుకున్నాడు. ఎన్ని క్యాస్ట్ ఇన్కమ్ రెండింటికేనా? క్యాస్ట్ ఇన్కమ్ 110 అంటే 55. ఒకదానికి 55 తీసుకున్నావు తమ్ముడు. 3 రోజులు అయింది ఇచ్చి కూడా. 3 రోజులు అయినా ఎందుకు చేస్తలేవు మరి? ఇప్పుడు నీకు వేరే 110 తీసుకున్నవాడు కదా, 110 తీసుకున్నవాడు కదా, తీసుకోవద్దు కదా. మీ సేవ
110 ఎట్లా తీసుకుంటావు? తీసుకోవద్దు అట్లా. ఇప్పటికీ 40 రూపాయలు తొరువులే, ఇక్కడికి 50 తీసుకుంటారు. 50 ఎక్కడ తీసుకుంటావు నువ్వు? 40 రూపీస్కి తీసుకుంటారు. ఇప్పుడు 50 అంటే 110 తీసుకున్నాడు ఒక రెండింటికి. దేనికి ఎంత తీసుకోవాలనే బోర్డు ఉందా బ్రదర్? బోర్డు ఎక్కడ పెట్టాలి? ఒక ఫ్లెక్సీ కొట్టించి అక్కడ పెట్టాలి. అట్లా పాటించట్లేరు. ఇష్టానుసారంగా ఒక్కొక్కరి దగ్గర 100, 50 ఎన్ని 50 రోజుకు. ఇప్పటి వరకు మీ దగ్గర మెనూనే లేదు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద టౌన్ సీఐని సస్పెండ్ చేయాలని దళిత సంఘాలను నిరసన చేపట్టారు. దళితుల పట్ల నిర్లక్ష్యంగా కులం పేరుతో దూషించిన సీఐ మాధవ్పై చట్టరీత్యా చర్య తీసుకొని ఉన్నతాధికారులతో విచారణ జరిపించాలని దళిత సంఘాలు డిమాండ్ చేశారు. నేడు ఈ జరుగుతున్నటువంటి అట్రాసిటీ కేసులు ఒక రమేష్ మీదనే కాదు, ప్రతి ఒక్కరి మీద జరుగుతున్నాయి. నేడు జరుగుతున్నటువంటి ఈ కుట్రలలో భాగము అధికారులు, నేడు పరిపాలిస్తున్నటువంటి పాలకులు మన బహుజనులపైన వివక్షత చూపిస్తున్నారు. ఈ అంటరానితనం అనేటువంటిది, వివక్ష అనేటువంటిది మొదటి నుంచి నేటి వరకు కొనసాగుతుంది. నేను ఈరోజు జరిగినటువంటి రమేష్ గారికి జరిగినటువంటి ఈ సంఘటనలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును బలోపేతం చేసి న్యాయపరమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఈ మన స్థానికంగా ఉన్నటువంటి సిఐ మాధవి గారిని మన విధుల నుంచి తొలగించాలి. బహుజన సమాజ్ పార్టీ ఈరోజు జరుగుతున్నటువంటి ఈ అట్రాసిటీ కేసులో రమేష్ గారికి పూర్తి మద్దతు తెలుపుతున్నదని బహుజన సమాజ్ పార్టీ పక్షాన్ని నుంచి తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. అదృష్టం కలిసి వస్తే మనం ఎక్కడ ఉన్నా అదృష్టం తలుపు తట్టి మన ముందుకు వస్తుంది. నిన్న జరిగిన ఏపీ పంచాయతీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం చిట్టవరం గ్రామం చెందిన కృష్ణవేణి అనే మహిళకు వైఎస్ఆర్ పార్టీ నుంచి వైస్ ప్రెసిడెంట్ పదవి దక్కింది. రాజకీయాలకు రాను అని మొరపెట్టుకున్న ఆమెకు కేవలం డమ్మీ క్యాండిడేట్గా నామినేషన్ వేయించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోయిన అభ్యర్థిపై వార్డు ప్రజలు ఈ ఓటేసి గెలిపించారు. దీంతో ఈమెకు వైస్ ప్రెసిడెంట్ పదవి దక్కింది. వార్డు ప్రజలు అనుకునే విధంగా నన్ను గెలిపించి వైస్ ప్రెసిడెంట్ చేసినందుకు వారికి అన్ని విధాల అండదండలుగా ఉంటానని మాటిస్తున్నాను. అనుకోని విధంగా నామినేషన్ వేయవలసి వచ్చింది. ఏ విధంగానూ నేను ప్రచారానికి వెళ్ళలేకపోయాను. వార్డు ప్రజలు అనుకోని విధంగా నన్ను గెలిపించి వైస్ ప్రెసిడెంట్ చేసినందుకు వారికి అన్ని విధాల అండదండలుగా ఉంటాను. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముదిరాజ్ సంఘంలో నూతనంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా సుతారి బాలవ్వ, డైరెక్టర్గా ఈరవేణి శివయ్య ఎన్నికయ్యారు. అనంతరం గంభీరావుపేట మండల ముదిరాజ్ సంఘం సభ్యులు, అధ్యక్షుడు ఓరుగంటి నరసింహుల ఆధ్వర్యంలో శాల్వాలతో వారిని సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి పషా హనుమాన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిరాజులకు హైదరాబాద్లో సంఘ భవనానికి 5 ఎకరాల స్థలాన్ని కేటాయించిన కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపించి ప్రతి ఒక్క విద్యార్థికి ₹1,00,000 ఖర్చు పెట్టిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పిట్ల బాబు, మండల కమిటీ మాజీ అధ్యక్షుడు నాగారపు దేవేందర్, కోశాధికారి క్షత్రబోయిన లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు జిల్లా శంకర్, అవునూరి రమేష్, మండల యూత్ అధ్యక్షుడు ఈరవేణి సంజీవ్, ఆయా గ్రామాల సంఘం అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. మళ్ళీ ఒక 15 రోజుల మళ్ళీ అందరం కూర్చోండి, మండల కమిటీ కానీ దాని కానీ మళ్ళీ ఏర్పాటు చేసుకొని ఇక తప్పకుండా
మనం అన్ని మండల కేంద్రాల్లో చేసారు. ఏం చేసారు? 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకు సొసైటీలో లైసెన్స్ తీసుకుని సొసైటీ మెంబర్ ఇస్తున్నా అన్నందుకు శ్రీనివాస్ యాదవ్ కన్సర్న్ మినిస్టర్ గారికి, మన బండ ప్రకాష్ అన్నకు, రాజేందర్ అన్నకు, కేసీఆర్కు, కేటీఆర్కు పాలాభిషేకం చేశారు. మన అదృష్టానికి ఇంకా జీవో రాలేదు కాబట్టి ఇప్పుడు అర్థంలో వాళ్ళు జీవో రాకముందే అడ్వాన్స్ చేశారు. మనకు అర్థంలో జీవో వచ్చి అమలవుతుందని చెప్పి అనుకుంటూ అప్పుడు కనివిని ఎరుగని రీతిలో ఈ జిల్లాల రాష్ట్రంలో కూడా మళ్ళొక్కసారి మన గంభీరరావుపేట చరిత్రలో నిలిచిపోయే విధంగా మన ఇంటింటికి ఎన్ని పాలు ఉన్నాయి అన్ని పాలు మీకు ఎక్కువ వస్తే ఇంకా బాగుంటుంది. మన పాలు లేక చూసుకున్నా 1000 మంది అవుతుంది ఇక్కడ. ఇంకా ఇంటికి 2-3 వచ్చినా సంతోషం. అట్లా ఇల్లు తెలంగాణ ఉద్యమంలో తాళాలు వేసుకొని రోడ్డు వచ్చిన చరిత్ర ఉండదు. మన జాతి కొరకు, మన సమస్యల కొరకు మళ్ళొక్కసారి ఇల్లు తాళాలు వేసుకొని మా రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వానికి మద్దతుగా చేద్దాం, అదేవిధంగా మన సమస్యల కొరకు ఉద్యమాలు కూడా చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఇంత మంచి ప్రోగ్రాం తను కూడా గతంలో కూడా మన సంపూర్ణ ఆ పోస్టుకు న్యాయం చేసింది, ఆ పోస్టు కూడా వందనిచ్చింది. తను కూడా ఇవాళ చూస్తే చక్కగా మాట్లాడింది. ఇంత బాగా మాట్లాడతాను మేము కూడా అనుకోలేదు. మంచి ధైర్యంగా చాలా చక్కగా మాట్లాడింది. మేమందరం మేము అనుకుంటాం తప్పకుండా ఒక మహిళా సోదరి కాబట్టి నువ్వు ఏ నిర్మాణ లేకుండా ఇక్కడ కూడా ఈ గంభీరపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి నూతన భవనం రావాలి, అన్ని ఏర్పాట్లు కావాలి. నీ ఆయంలోనే మళ్ళీ మంచిగా మినిస్టర్ వచ్చి అన్ని ఇనాగ్రేషన్ చేయాలి, రైతులకు అందుబాటులో ఉంటామని ఆశిస్తూ ఆ పదవికి అందజేస్తామని కూడా ఆశిస్తూ అలాంటి నమ్మకం ఉన్నది. నీకు తప్పకుండా మండల కమిటీ మేమందరం సపోర్ట్ ఉంటాం. కాబట్టి నువ్వు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంతకుముందు అన్నలందరూ చెప్పారు ఏంటంటే మనకు మొట్టమొదట మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటగా మన సుతారి సంపూర్ణకు పెద్దపీట వేయడం జరిగింది. ఎందుకంటే మార్కెట్ కమిటీ చైర్మన్ అనేది చిన్న విషయం కాదు, చాలా పెద్ద పదవి. దాని గురించి సరిగా తెలియని వాళ్ళు మాత్రమే తక్కువ అనుకుంటారు, కానీ నామినేటెడ్ పోస్టులలో అది కూడా ఒక భాగం. కాబట్టి సంపూర్ణకు పెద్దపీట చేసినప్పుడు అప్పుడు కూడా చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే మన ముదిరాజులకు ఇప్పటి నుండే స్టార్ట్ అయింది కావచ్చు మంచి రోజులు అనుకున్నాం. మరి అదేవిధంగా ఇప్పుడు కూడా జనరల్ అయినప్పటికీ కూడా జనరల్ మహిళ అంటే దాదాపు అన్ని. నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం రుద్రూరు చెరువు సగానికి పైగా కబ్జా చేశారు. కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారు. గతంలో రుద్రూరు చెరువు సుమారు 360 ఎకరాలలో విస్తరించి ఉండేదని, ప్రస్తుతం రుద్రూరు చెరువు 672 సర్వే నెంబర్ 165 ఎకరాల 15 గుంటలు మాత్రమే చూపించడం విశేషమని, మిగతా భూమి ఎక్కడికి పోయిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఎంతోమంది బడాబాబులు చెరువు భూమిపై కన్నేసి చెరువులో ఉన్న 100 ఎకరాలకు కబ్జా చేసుకోవడం జరిగిందని విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా తహసీల్దార్ ముజీబ్ వివరణ కోరగా 672 సర్వే నెంబర్లో 165 ఎకరాల 15 గుంటలు మాత్రమే ఉందని తెలిపారు. మిగతా భూమి గురించి వివరణ కోరగా ప్రస్తుతం తమ రికార్డులో ఇంతే ఉందని సమాధానం ఇచ్చారు. రుద్రూరు మండలంలో ఉన్న రుద్రూరు చెరువు సగానికి పైగా కబ్జా చేశారు. కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారు. గతంలో రుద్రూరు చెరువు సుమారు 360 ఎకరాలలో విస్తరించి ఉండేదని, ప్రస్తుతం రుద్రూరు చెరువు 672 సర్వే నెంబర్ 165 ఎకరాల 15 గుంటలు మాత్రమే చూపించడం విశేషమని అన్నారు. మిగతా భూమి ఎక్కడికి పోయిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఎంతోమంది బడాబాబులు చెరువు భూమిపై కన్నేసి చెరువులో ఉన్న 100 ఎకరాలకు కబ్జా చేసుకోవడం జరిగిందని విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా తహసీల్దార్ ముజీబ్ వివరణ కోరగా 672 సర్వే నెంబర్లో 165 ఎకరాల 15 గుంటలు మాత్రమే ఉందని తెలిపారు. మిగతా భూమి గురించి వివరణ కోరగా ప్రస్తుతం తమ రికార్డులో ఇంతే ఉందని సమాధానమిచ్చారు.
మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోడంగల్ నియోజకవర్గంలోని తిమ్మయ్యపల్లికి చెందిన వ్యక్తి ఆర్టీసీ బస్సులో నుంచి కిందకు పడి మృతి చెందాడు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనగామ ముఖ్య నేతలతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ భేటీ. పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాలపై సమీక్ష. ఆదిలాబాద్లో ఎమ్మెల్యే జోగురామన్న పర్యటన. చించుఘాట్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. విశాఖలో దశల వారీగా ఉక్కు ఉద్యమం. తమ గళాన్ని వినిపిస్తున్న రాజకీయ పక్షాలు. కరీంనగర్ జిల్లాలో దళిత సంఘాల నిరసన. హుజురాబాద్ సీఎని సస్పెండ్ చేయాలని ధర్నా. మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. కోడంగల్లో ఆర్టీసీ బస్సు నుంచి కింద పడి మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.